ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఎం సూర్య గారికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కుప్పం, పైలట్ ప్రాజెక్ట్ గా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. అద్భుతంగా ప్రదర్శించబడుతున్న పాలిటెక్ ఫెస్ట్ 243 ప్రాజెక్టులను 124 స్టాళ్లలో ఏర్పాటు. రేరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం, దరఖాస్తులు పెండింగ్ లో పెట్టడంపై మంత్రి ఫైర్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా BIS జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్. పీఎం సూర్య గారి పథకానికి కుప్పం నియోజకవర్గ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలవనుంది అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో సీఎం పూర్తి స్థాయి సోలరైజేషన్ కు శంకుస్థాపన చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. కుప్పంలో 53,314 వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లు త్వరలోనే సౌర విద్యుత్తో అనుసంధానం కానున్నాయన్నారు. సుమారు 2,66,15,521 చదరపు అడుగుల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లుగా వెల్లడించారు. ఒక నియోజకవర్గంలో భారీ ఎత్తున గృహ విద్యుత్ కనెక్షన్లో సౌర వ్యవస్థతో అనుసంధానించడం ఇదే తొలిసారని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంను పైలట్ ప్రాజెక్టు ఎంచుకుని ప్రారంభించామన్నారు. పీఎం సూర్య గారి ద్వారా విద్యుత్ వినియోగదారుల విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించుకోవచ్చని చెప్పుకొచ్చారు. పీఎం కుసుమ్ ద్వారా వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ విద్యుత్ను అనుసంధానం చేయవచ్చన్నారు. అధికంగా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ను డిస్కంలకు అమ్ముకునే సౌలభ్యం కూడా కల్పిస్తామన్నారు. ప్రతి ఇంటిని ఓ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చే దిశగా సీఎం చంద్రబాబు ముందడుగు వేస్తున్నారని తెలిపారు. ఇంట్లో బూత్ ఇది కూడా చేసినారు సార్. పిల్లోడు 439 ఓటర్స్ 439 ఓకే కూడా చాలా బాగా చేస్తాం. మెంబర్షిప్ కూడా చాలా బాగా చేస్తాం. ఎంత ఓట్లు? 936 సార్. 989 436 ఓట్లు వచ్చింది మెజార్టీ. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది సార్? ఎంత పర్సెంటేజ్? మనకు 65% వచ్చింది సార్. మనకు లాస్ట్ టైం కూడా ఈసారి కొంచెం ఇంప్రూవ్ అయింది. మన సర్పంచ్ వెంకటరెడ్డి గారు ఇక్కడ సర్పంచ్ రండి తీసుకోండి. అన్ని ఓడిపోతే కూడా మనం గెలిచాం. లాస్ట్ ఎలక్షన్ పేమెంట్ మనం ముందుగా క్యాల్కులేషన్ చేసి ఇచ్చేసాం. ఓకే. ఇప్పుడు మీ అనుభవం దీంట్లో మీకేం చెప్పారు మన వాళ్ళు? మీరేం అర్థం చేసుకున్నారు సార్? మేము పర్ మంత్ 200 పైన బిల్లు పే చేస్తాం సార్. ఇంక పైన మనము కరెంట్ ఆదా చేసుకుంటుంటే సౌర ఈ సూర్యుని వెలుతురులో మనకు పర్ డే 8 యూనిట్స్ దాంతో ఉత్పత్తి అవుతాయి సార్. ఆ 8 యూనిట్లో మనము ఒక రోజుకు 2.5 యూనిట్ అట్లా వాడతాం సార్. అంటే ఒక 70 యూనిట్స్ అట్లా వాడతాము. మనకు 240 యూనిట్ల దాకా మనకు మన ఇంటిపైనే విద్యుత్ తయారవుతుంది సార్. దాంట్లో మనకి ఆదా అవుతాయి సార్. ఎంత వస్తుంది అనుకుంటున్నావు సార్? ఒక 70 యూనిట్స్ అంటే ఒక 140 యూనిట్లు సార్. 170 అంటే ₹2 అట్లా ఇస్తారండి సార్. 340 రూపాయలు అట్లా మనకు ఆదా అవుతాయి సార్. మనం బిల్లు కట్టే పని లేకుండా కరెంట్ బిల్లు మనం వాడేదాన్ని బట్టి మనం కట్టే పని ఉండేది. 2 కిలోవాట్స్ సార్ ఇది వాళ్ళు పెట్టింది.
డిపార్ట్మెంట్ మనం మంచి రైతు కూడా సార్, మంచి రైతు కూడా ఏ డిపార్ట్మెంట్ సోలార్ వాళ్ళ మన ఎండి అంటే మనం రెడీ. ఇప్పుడు మన ఈ ఇంటికి రా విజయన్ రండి. ఈ ఇంటికి చెప్పండి, ఇప్పుడు 2 యూనిట్స్ పెట్టాం, 2 కిలోవాట్స్, 60,000 సబ్సిడీ వచ్చింది. ఎంత ఖర్చు అవుతుంది? 1.15 అంటే కాదు, 2 యూనిట్స్ అండ్ 200 యూనిట్స్కి ఎంత ఖర్చు అవుతుంది? 200 units monthly bill tariff calculation. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? Investment 1,15,000 per kilowatt, 2 kilowatt system. 2 కిలోవాట్ పెడితే 240 యూనిట్స్ వస్తుంది సార్. అదే సార్. Investment 1.15 lakh అవుతుంది. 1.15. That means 55 55 will be the additional. either it has to be a bank loan set, or it has to be a subsidy, or it has to be the export units what they export. దానికి మనము అడ్జస్ట్ చేస్తాం. 3 వేస్లో ఏదో ఒక మోడల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్లు వేర్ ఎవర్ రూమ్ స్పేస్ ఈస్ దేర్ అండ్ వేర్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ వీ యాడ్ అనదర్ 1 kilowatt దేర్, దట్ బికమ్స్ ఇన్కమ్ టు దెమ్. It's a model, as a model this we can work out, which can become దానికి ఎంత అవుతుంది? it will be 3 అయితే 3 kilowatts. 3 kilowatts. 3 kilowatts అయితే 1.5 1.7 దాకా. దానికి 78,000 78,000 grants. 78,000 grant వస్తుంది. 3 kilowatt system. Central grant. Only 78,000. అదే అడిగేది. 78 minus 1.7 Almost 1 lakh. 1 lakh ఇవ్వబడుతుంది. 1 lakh మీకు యూనిట్స్ హౌ మెనీ యూనిట్స్ సర్ప్లస్ వస్తుంది? 3 into 120 sir. అంటే 360 units. 360 their consumption Consumption will be the 70. same house type of consumption అంటే యావరేజ్ 100 వేసుకున్నా కూడా ఈ హౌస్ అయితే 58 యూనిట్స్ వస్తుంది. 500 యూనిట్స్ వస్తుంది. నారాయణ నాగరాజు గారు సార్, నాగరాజు గారికి ఇప్పుడు ఇల్లు సార్ మన ఇల్లు 58 360 minus లాస్ట్ 12 months average is 30. whereas if someone has 123 also. 360 minus 120 sir. So 240 వరకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. కాదు, 500 వస్తుంది అప్పుడు. ఎందుకంటే 3 యూనిట్స్ 3 కిలోవాట్స్ అయితే 600 యూనిట్స్ 360 units. కాదు కదా, 200 కదా, ఈచ్ ప్యానల్ 200 Each కదా. panel is 2 kilowatts sir, 120 units 1 kilowatt. 120 kilowatts units 240 sir. per unit, per 3 kilowatts 360 sir. ఓకే, ఓన్లీ 120 యూనిట్స్. kilowatt and ఓకే, 360 మైనస్ వాళ్ళు 60-70 వాడుకుంటే 300. into ₹2.09. 300 ఇంటూ ₹2.09. 600 రూపాయలు Yes sir. నెలకి నెలకి. 600 ఇంటూ 12 7,200 7,200. Plus it is the entire power they are getting is free. 700 వస్తే ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ టు 10 years. ఇప్పుడు 10 years పడుతుంది. 10 years. But immediate result is bill is not coming. బిల్ ఈజ్ నాట్ కమింగ్, Zero gets దట్ ఈస్ ది బెనిఫిట్. ఇప్పుడు రేట్ ఆఫ్ రిటర్న్ ఇఫ్ ఎంత కడుతున్నావు బిల్లు? సార్ 200 200 కడుతున్నావు. So 2,400 sir. 7,600 plus 2,400. 10,000. అది బెనిఫిట్ లేదు. 10,000 7 ఇంటూ years. 7 years లో వచ్చేసి. In this sir, they will also increase their consumption also sir. Because they know that their bill is they will increase their consumption also.
So that's why where the higher is the consumption. No. Faster is the. I don't want to do so. They lose. ఆంధ్రప్రదేశ్లోని వివిధ పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన పాలిటెక్ ఫెస్ట్ 2024-25 స్టేట్ మీట్ను విజయవాడ ఎస్ఎస్సి కన్వెన్షన్ హాల్లో సోమవారం సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు శ్రీ జి గణేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ జి గణేష్ కుమార్ మాట్లాడుతూ టెక్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సాంకేతిక ప్రదర్శన 2018 సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని, డిప్లొమా విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించడానికి సంవత్సరానికి 2 సార్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. గత డిసెంబర్లో వారం రోజుల పాటు ప్రాంతీయ టెక్ ఫెస్ట్లు పూర్వపు 13 జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా 1302 ప్రాజెక్టులు ప్రదర్శించబడితే ప్రతి ప్రాంతం నుండి 15 నుంచి 20 ప్రాజెక్టులను ఎంపిక చేయగా మొత్తంగా 249 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శన ఎంపిక చేయబడ్డాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీ వి పద్మారావు, జాయింట్ డైరెక్టర్ శ్రీ జె సత్యనారాయణ మూర్తి, ఏయూ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కాకినాడ ఏ నిర్మలా కుమార్, ప్రియా, ఎస్బియు రీజనల్ జాయింట్ డైరెక్టర్ జీవి రామచంద్రరావు, కార్యదర్శి ఎస్బిటిఈటి మరియు ఇతర ప్రముఖులు, అధ్యాపకులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవనీయుల మంత్రివర్యులు హెచ్ఆర్డి అలాగే సెక్రటరీ సార్ వాళ్ళ డైరెక్షన్స్ మేరకు ఎవ్రీ యాన్యువల్ పాలిటెక్నిక్ ఫెస్ట్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2018లో గౌరవ అప్పుడున్న ప్రభుత్వం చాలా డీటెయిల్డ్గా చేసి 2018 నుంచి స్టార్ట్ అయింది. విత్ ఎ పర్పస్ వీళ్ళని ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్లో ఉన్న వాళ్ళకి పాలిటెక్నిక్స్ అంటే మీకు అందరికీ తెలుసుంటుంది. మెజారిటీ ఆఫ్ ది యాక్టివిటీ అనేది ప్రాక్టికల్, ఇండస్ట్రియల్, సూపర్వైజరీ రోల్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్ అనేది థియరిటికల్ కాకుండా మేజర్ ప్రాక్టికల్ ఏదైనా ఒక కాలేజ్ ఉందంటే అది పాలిటెక్నిక్స్. సో వాళ్ళలో ఇంకా బెటర్ ఇన్నోవేటివ్ కెపాసిటీస్ని ఇంక్రీజ్ చేయాలి, వాళ్ళకున్న నాలెడ్జ్ని తీసుకురావాలంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. కాబట్టి పాలిటెక్ ఫెస్ట్ అని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి తద్వారా వాళ్ళకి ఉన్న ఐడియాస్ని వాళ్ళ లెక్చరర్స్తో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని నర్చర్ చేయడానికి, వాళ్ళకి ఒక ప్రజెంట్ చేసే ఆపర్చునిటీ ఇవ్వడానికి పాలిటెక్ ఫెస్ట్. ఇందులో మీరు చూసుండొచ్చు చాలా వరకు ఇచ్చే న్యూ ఇన్నోవేషన్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ వాళ్ళన్నీ తీసుకుని రావడం జరిగింది. చాలా ఇప్పటికే మీకు 5128 రీజనల్ ఫెస్ట్లో ఇన్ని ప్రాజెక్ట్స్ అనేది రావడం జరిగింది. అందులో విత్ లాట్ ఆఫ్ స్క్రూటినీ 493 స్క్రూటినీ చేయడం. తర్వాత బెస్ట్ అనేది ఎంత టఫ్ కాంపిటీషన్లో ఎందుకు ఉంటుంది అని అంటే ఓన్లీ ఫస్ట్ ఒకరికే వస్తుంది, సెకండ్ ఎవరికి వస్తుంది. ఈచ్ బ్రాంచ్ వైజ్ 13 ప్రైజ్ మాత్రం ఉంటాయి. సో అంటే 15 పార్టిసిపేషన్ వేరు, బట్ బెస్ట్ రావాలంటే ఎంత కాంపిటీషన్ ఉంటుంది. సో అందరూ కూడా వాళ్ళ ఎఫర్ట్ పెట్టారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ఎంకరేజ్ దిస్ టెక్. రేరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్లో పెట్టడంపై మంత్రి ఫైర్ అయ్యారు. ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలియజేశారు. ఏపీ రేరాలో పెండింగ్ దరఖాస్తులపై మంత్రి ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రేరా అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేరాలో అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలువురు బిల్డర్లు, డెవలపర్లు తీసుకొచ్చారు. 8 నెలలుగా ఎందుకు దరఖాస్తులు పెండింగ్లో పెట్టారని మంత్రి ఆగ్రహాలు వ్యక్తం చేశారు. కావాలని దరఖాస్తుదారులను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా వ్యవహరిస్తున్నారని కొంతమంది అధికారుల తీరుపై మండిపడ్డారు. అంశాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై మంత్రి నారాయణ ఆరా తీశారు. రేరా అధికారులతో నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని, 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. పరిష్కారం కావడం లేదని కొన్ని ఫిర్యాదులు వచ్చాయన్నారు. రేరా ఆంధ్రప్రదేశ్ రేరా సంబంధించి ప్రజల దగ్గర నుంచి అనేకమైన వినతులు రావటం జరిగింది. వాటి మీద యాక్చువల్గా ఈరోజు నేను రేరా ఆఫీస్లో ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే డిస్కస్ చేస్తామని 167 అప్లికెంట్స్ అంటే 167 అప్లికెంట్స్ షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటే రేరా అథారిటీ కావచ్చు, రేరా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు. అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్, కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసినా అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది.
దాని మీద యాక్చువల్గా ఈరోజు 167 మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా ఇన్ఫామ్ చేసాం. అది మీ టీవీల ద్వారా కూడా తెలియజేశాం. మీరు రండి, దాని మీద డిస్కస్ చేస్తామని. దాదాపు ఒక 30 మంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళలో ఒక 30 మంది ప్లస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వాళ్ళతో చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో, రేరాకు సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది. ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మీరు నడుచుకోవాలా, దాంట్లో ఏముండాయి, మనం ఏం చేస్తున్నాము, ఏమి ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని యాక్చువల్గా విషయాలు ఏదైతే వాడికి రియల్గా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగేటట్టుగా వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము. కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది. దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రమైన తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకురమ్మన్నాం. ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు, అసోసియేషన్ కొన్ని ఇచ్చారు. ఇంకా కొన్ని దగ్గరలు ఇంకా బెటర్గా ఉందని వాళ్ళు చెప్పడం, ఆ డీటెయిల్స్ కూడా తీసుకొస్తే వాటన్నిటి మీద కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సింప్లిఫై చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు కడుతున్నారో, వాళ్ళు అమ్ముతున్నారో, ఎవరైతే కొంటున్నారో ఆ కొనే వాళ్ళు నష్టపోకుండా చూసే బాధ్యత. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహించారు. BIS భవిష్యత్తులో నిర్వహించనున్న కార్యాచరణ ప్రణాళికను ఈ సందర్భంగా మ్యానుఫ్యాక్చరింగ్ వివరించడం జరిగిందని BIS జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ తెలిపారు. గుణదల్లోని పార్క్ హయత్లో BIS 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు BIS జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ ముఖ్య అతిథిగా విచ్చేసి BIS 75 సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలను, భవిష్యత్తులో చేపట్టిన ఉన్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. 1947వ సంవత్సరం జనవరి 6వ తేదీన BIS ఆవిర్భవించిందని తెలిపారు. ఆనాటి నుంచి అనేక విజయాలు సాధించిందని చెప్పారు. మ్యానుఫ్యాక్చర్స్ తాము తయారు చేసే ఉత్పత్తుల్లో నాణ్యత ఎంత ఉండాలని దానిపై మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్కు తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. Testament to the dedication and determination that have driven us to elevate every aspect of our lives, especially the common man. Ensuring that these principles guide our action and policy decisions and its implementation, not only now and in the future. Through this enduring legacy, we reaffirm our collective pursuit of progress and integrity in all kinds of endeavors what we do and we are going to do. This day offers an immense opportunity to reflect on the past achievements of Bureau of Indian Standards, embrace the present challenges with full personal involvement and commitment and integrity, and set the course for future direction. And this future has to be bright, and it should be more clear to all our citizens of the country. It is heartening to see such a diverse assembly of stakeholders from different parts of the state, industries and other representatives from different organizations, accreditation agencies, academic institutions and research communities. This gathering provides an unique platform for sharing insights, exchanging wonderful ideas and developing actionable recommendations at the end of the celebrations, at the end of the workshop that addresses the present challenges and sees the opportunities ahead in the future. Quality is not just a measure, it is a commitment and a way of life. It forms the foundation of trust. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రమాకాంత్ సాగర్ అండి. నేను BISలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను.
ఇవాళ 6th January 2025 ఈరోజు 78th ఫౌండేషన్ డే BIS స్థాపించిన దినము జరపబడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ ఇండియాలో మేము BIS ఫౌండేషన్ డే జరుపుతున్నామండి. ఈ BIS ఫౌండేషన్ డే ఏంటంటే 6th January 1947లో BIS అనేది ఫౌండేషన్ అంటే ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. సో ఈ 6th January ఎవ్రీ ఇయర్ BIS వాళ్ళు BIS ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే BIS ఇంతవరకు అచీవ్ చేసిన గోల్స్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్లో గోల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇంకోటి ఏంటంటే మనకి కావాల్సిన మన యొక్క క్వాలిటీ ఎకోసిస్టమ్, మన దేశంలో క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేటి దానిపైన ఈ డిస్కషన్ జరగబోతుంది. సో వేరియస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, మన స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్స్ వీరందరూ ఇక్కడ రావడం జరిగిందండి. సో వాళ్ళకి మనము చెప్పడం జరుగుతుంది ఏంటంటే Head Bureau of Indian Standards Vijayawada branch office. Today we celebrated the BIS Foundation Day. BIS was formed in 1947 January 6th, so we commemorate that as January 6th every year is celebrated as a Foundation Day. Here today we have brought all the large scale industries and medium scale manufacturers of our state, and Shri G. Veerapandiyan, Secretary, Consumer Affairs, Food and Civil Supplies, also Commissioner Civil Supplies was the chief guest. The inaugural program was done by him. Today we are also doing the MOU signing of between IIT Tirupati and Bureau of Indian Standards. This MOU will help BIS in formulating standards with the state-of-art technology using academia. So this is the purpose of, we have also included this in our Foundation Day agenda today. This is a day-long program involving a lot of culturals and other activities, and feedback and information from the industries will also be taken how to take the formulation to the next level to bring in a quality ecosystem in the state of Andhra Pradesh and the country as a whole. Thank you. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణం అమలు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కోటేశ్వర డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం 6 నెలలు కావస్తున్నప్పటికీ పేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాల పూసేయలేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. విజయవాడ రూరల్ MRO ఆఫీస్ వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో కార్యకర్తలు తక్షణం ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల స్థలం, పట్టణాల్లో వారికి 2 సెంట్ల స్థలం, నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేదలకు ఇస్తానన్న ఉచిత ఇళ్ల స్థలాలు ఊసేలేదన్నారు. అధికారం కోసం నిరుపేదలను మోసం చేయడం ఎంతమాత్రం తగదన్నారు. అందలం ఎక్కించిన పేద ప్రజలను అధికార పార్టీ నేతలు మర్చిపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు. ఈ ఉద్యమాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామన్నారు. ఇప్పుడుకైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేరకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యకర్తలు ఎవరికి వారి వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలను కేటాయించాలని రూరల్ MROకు వినతి పత్రాలు అందజేశారు. ఓకే సార్. నా పేరు సిహెచ్ కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, అలాగే పట్టణాల్లో 2 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తానన్నారు. 4 లక్షలు ఈనాడు పెరిగిన ధరవరల్లో అది 5 లక్షలు పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా గత 2 మాసాలుగా ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. నవంబర్ మాసంలో గ్రామ సచివాలయాల ముందు రాష్ట్రంలోని అన్ని సచివాలయాల దగ్గర పెద్ద ఎత్తున వ్యక్తిగత దరఖాస్తులు సమర్పించడం జరిగింది. 2వ దశగా ఈ నెల 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా
తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున వ్యక్తిగత దరఖాస్తులు సమర్పించాలని తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం తాడేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గిరిజనులు వ్యక్తిగత దరఖాస్తులతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దరఖాస్తులు సమర్పించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం పురస్కరించుకొని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా, ఆ తర్వాత అర్జీలను సమర్పించడం అనేది జరుగుతుంది. ఈ వెంటనే ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘాలు తీసుకున్నటువంటి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ని సత్వరమే పరిష్కారం చేయాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి అయ్యే సౌకర్యాన్ని, ఆర్థిక సౌకర్యాన్ని కల్పించుకునేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు సన్నద్ధమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాలంటీర్స్ వీఎంసీ కమిషనర్కు వినతి పత్రాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పనితీరుతో రాష్ట్ర వ్యాప్తంగా 2,40,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ను కలిసి వాలంటీర్ల కొనసాగింపు విషయమై వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్క గోవిందరాజులు మాట్లాడుతూ వినతి పత్రం అందించామన్నారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,40,000 కుటుంబాలు రోడ్డు పడ్డాయని, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే విధంగా ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లంకా గోవిందరాజులు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈ రోజున విజయవాడలో గడిచిన 3 రోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. మాకు గత 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న బాకీల్ని విడుదల చేయమని చెప్పి ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మా వాలంటీర్లందరూ తీసుకొచ్చి వారు కూడా సానుకూలంగా స్పందించి పైకి పంపిస్తాం, పైనుంచి రావాలి కాబట్టి మీ బాధలు మాకు అర్థమైనా మేము ఖచ్చితంగా చేసి పెడతాము, పైకి పంపిస్తాం, మీరు కూడా పైకి కలవండి అని చెప్పారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము ఒకటే కోరుతున్నాం. అలాగే నారా లోకేష్ గారు కూడా చెప్తున్నారు. నిన్నే విశాఖపట్నంలో ఆయన ప్రకటన చేశారనమాట. ఏమని, మేము కొనసాగించలేమని. అయ్యా మీరు కొనసాగిస్తారా, కొనసాగించట్లేదు మేము అడగట్లేదు. అయ్యా మీరు మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చేటప్పుడు మీరు కొనసాగించగలరా లేదా మీకు తెలియలేదా అని మేము అడుగుతున్నాం అనమాట. అమరావతి రాజధానికి ఈ రోజున కోర్టులు లేవా, నోటీసులు లేవా? మొత్తం కోర్టులో ఉంది కదా, అయినా అమరావతి రాజధాని మీరు ప్రకటించగలిగారు కదా. మరి అలాంటప్పుడు ఈ వ్యవస్థను మీరు ఎందుకు కొనసాగించలేవని కళ్యాణ్ గారికి మా వాలంటీర్స్ అందరి తరఫున విన్నవించుకుంటున్నామండి. మేము చూసుకుంటే గత 2-3 నెలల నుంచి మరి అనేక నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ మేము వచ్చాము. మరి ఈ రోజు చూసుకుంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రావడం జరిగింది. మాకు గత 6 నెలల నుంచి గౌరవ వేతనాలు పెండింగ్ లో ఉన్నాయండి. మరి అడగడానికి వాళ్ళ కమిషనర్ గారి దగ్గరకు వచ్చి ఉన్నాము. మరి కమిషనర్ గారు ఎంతో చక్కగా మమ్మల్ని స్పందించి మరి మీ పైకి వెళ్ళాలి, పై నుంచి రావాలి కాబట్టి అని చెప్పి మాకు చక్కటి సమాధానం ఇచ్చారు. మేము రానున్న రోజుల్లో మరి పరి విధాలుగా వెళ్లాల్సిన మార్గాలు అయితే ఉన్నాయండి. మరి మేము ముందు చూసుకుంటే మరి జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారిని కలవబోతున్నాము. మరి గౌరవ వేతనాన్ని మరి చూసుకుంటే 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. మరి 6 నెలలు పెండింగ్ గౌరవ వేతనాన్ని విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరి రానున్న రోజుల్లో చూసుకుంటే మరి పండుగ దినాలు రాబోతున్నాయి. మరి మేము కూడా మరి మీలాంటి మనుషులమే కదండి, మరి మేము పండుగ చక్కగా మీతో పాటు చేసుకోవాలి కనుక మా గౌరవ వేతనాన్ని మీరు మాకు విడుదల చేయమని అడుగుతున్నాము. మరి నారా లోకేష్ గారు ఇచ్చిన వ్యాఖ్యలు బట్టి చాలా చింతిస్తున్నాం వాలంటీర్స్ అందరం. ఎందుకంటే లేని బిడ్డకి పేరు ఎలా పెట్టాలంటున్నారండి. ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి రోడ్డు మీద యువతరాన్ని మొత్తం చూడండి. ఎవరండి లేని బిడ్డలు? వాలంటీర్లా? మేమందరం జెన్యూన్ వాలంటీర్స్ అండి. ఒక్కసారి మా మనవి మీరు ఆలకించమని. 90 సంవత్సరాల అపరిమిత నైపుణ్యాన్ని ప్రాతిపాదికగా తీసుకుని సావి గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ను విజయవాడ బందర్ రోడ్లోని లబ్బిపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సావి వద్ద లగ్జరీ వ్యక్తిగతీకరణ కలుస్తాయన్నారు. మేము కేవలం ఆభరణాలు మాత్రమే కాకుండా సొగస్సును, వ్యక్తిగతను ప్రతిబింబించే అనుభూతిని అందిస్తున్నామన్నారు. ప్రత్యేక ఆభరణాల తయారీ నుండి వారసత్వ ఆభరణాల పునరుద్ధరణకు వరకు మా సేవలు ప్రతి అవసరాన్ని తీర్చగలవన్నారు. వధువరుల కోసం ప్రత్యేక డిజైన్స్ ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు వధువుల కోసం ఎక్కువ డిజైన్స్ ఉండేవని, మా షోరూంలో పెళ్లి కొడుకులకు కూడా ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయన్నారు. ఎక్కడా లేని విధంగా వధూవరులు వెళ్లి పెళ్లి దుస్తులతో ఆభరణాలు అలంకరించుకుని మ్యాచ్ అవుతాయా లేదా అని చూసుకునేందుకే ప్రత్యేక సౌకర్యం ఉందన్నారు. విశాలమైన స్థలంతో విజయవాడలోని అత్యంత పెద్ద ఆభరణాల స్టోర్గా పేరు పొందిన సావి గోల్డ్ అండ్ డైమండ్స్ బంగారం, వజ్రాల మరియు పోల్కి ఆభరణాల విస్తృతమైన శ్రేణిని అందిస్తోందన్నారు. సమకాలీన డిజైన్లు, శాశ్వత క్లాసిక్స్తో నేటి ఆధునిక కస్టమర్ల సకుమారమైన అభిరుచులను తీర్చడంతో సావి విశిష్టతను ప్రదర్శిస్తుందని అవి స్థాపకులు ప్రవీణ కుమార్, సుశీలా కుమార్, సంజయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమం రుణికి జైన్, నూరజ్ జైన్, విటిన్ జైన్, వీరేన్ జైన్ మరియు మొహల్ జైన్లు పాల్గొన్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ చూస్తుంటారు.
మాకు సావి గోల్డ్ అండ్ డైమండ్ పేరు మీద జ్యువెలరీ స్టార్ట్ చేస్తున్నాం. గోల్డ్ అండ్ డైమండ్ గత 90 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఇవాళ ఈ విజయవాడలో ఇదే బ్రాండ్ 90 సంవత్సరాల నుంచి ఉంది. మా యాక్చువల్ ఫర్మ్ బాంబే జ్యువెలరీ అండి. ఇవాళ కొత్త ఎక్స్పీరియన్స్తో విజయవాడలో కొత్త ట్రెండ్గా బ్రైడల్ కోసం అలా కొత్త కాన్సెప్ట్గా కొత్త బ్రాండ్గా సావి గోల్డ్ అండ్ డైమండ్ లాంచ్ చేసాం ఇవాళ. ఇది ఈ స్టోర్ మొత్తం ఒక లాంగ్వేజ్ ఉంది కి ఒక బ్రైడల్ కలెక్షను గోల్డ్ అండ్ డైమండ్ కోసం అమ్మటం ముఖ్యం కాదు, వాళ్ళ కంఫర్టు వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం ముఖ్యం. ఆ ఆలోచనతో ఒక కొత్త ట్రెండ్గా ఈ లాంచ్ చేసి సావి గోల్డ్ అండ్ డైమండ్ స్టార్ట్ చేసాం. ఆ ఆలోచనతో స్టార్ట్ చేసాం. ఇది ఈ ఆలోచన మీకు 2వ ఫ్లోరు ఒక బ్రైడల్ జ్యువెలరీ, దాంతో సహా కొన్ని సర్వీసెస్, ఎవరికైనా ఇంట్లో ట్రై చేయాలంటే జ్యువెలరీ అది ట్రై చేయడానికి పంపిస్తాం. ఎవరికైనా ఆన్లైన్లో చూడాలంటే ఎన్ఆర్ఐస్ చాలామంది ఉంటారు, వాళ్ళ కోసం ఆన్లైన్ సర్వీస్ కూడా మొదలుపెట్టాం. ఆన్లైన్ కూడా చూపిస్తాం. ఈ యాంబియన్స్ కోసం ఒక జ్యువెలరీ కోసం కొనడానికి వచ్చే వాళ్ళందరికీ ఒక యాంబియన్స్ ఇవ్వాలని జ్యువెలరీ ఒకటే కాదు వాళ్ళతో సహా ఒక మెమరీసు. ఎందుకంటే పెళ్ళి ఒకసారే చేసుకుంటారు. ఆ పెళ్ళి ఒకసారి చేసేటప్పుడు వాళ్ళు వచ్చే విధానానికి వాళ్ళకి మొత్తం చేసే నగలు ఏంటంటే ఒక లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ బంధంలాగా ఉంటుంది. ఆ బంధం కోసం క్రియేట్ చేయడానికి, ఆ బంధం రిమెంబర్ చేయడానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీఎం సూర్య గారికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కుప్పం, పైలట్ ప్రాజెక్ట్ గా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. అద్భుతంగా ప్రదర్శించబడుతున్న పాలిటెక్ ఫెస్ట్, 243 ప్రాజెక్టులను 124 స్టాళ్లలో ఏర్పాటు. రేరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం, దరఖాస్తులు పెండింగ్ లో పెట్టడంపై మంత్రి ఫైర్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు, ముఖ్య అతిథిగా BIS జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.